హలో గైస్, ఇవాళైతే నేను స్టడీ గురించి చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి. వాటర్ ఎలా ఎవాపరేట్ అవుతుంది. సో లెట్స్ గో టు ద వీడియో. సో గైస్, ఆ వాటర్ ఎలా ఎవాపరేట్ అవుతుందంటే, ఇప్పుడు వాటర్ ఉంటుంది, ఆ వాటర్ నుంచి సన్ వల్ల ఆ సన్ హీట్ వాటర్కి టచ్ అవుతుంది. ఇప్పుడు మనం అవుట్ సైడ్ తిరుగుతామా, అప్పుడు మన హెయిర్ ఎలా హీట్ అయిపోయి చెమట కాడుతుంది. అలాగా వాటర్ కూడా చాలా చాలా ఎక్కువగా హీట్ అయ్యి ఆ చెమట అనేది, అంటే చెమట కాదండి, ఆ వాటర్ అనమాట. వాటర్ సేమ్ మనలాగానే ఒక హీట్ అనేది బయటికి అన్బాక్సింగ్ చేస్తుంది. దానివల్ల ఆ హీట్ మేఘాల్లోకి వెళ్ళి ఆ ప్రాసెస్, ఈ హీట్ మేఘాల్లోకి వెళ్ళడం, ఆ ప్రాసెస్ని ఏమంటారు? ఎవాపరేషన్ అంటారు. ఎవాపరేషన్ తర్వాత మనం కండెన్సేషన్ గురించి అయితే నేర్చుకున్నాం. మేఘాలు డ్రాప్లెట్స్లా మారుతుంది. మేఘాల్లోనే మనం మేఘం మీద కూర్చుంటే కనబడిపోతామా? కానీ అలా కాదు. మేఘం మీద ఎవాపరేటింగ్ అంటే చిన్న చిన్న డాట్స్ ఉంటాయి చూడండి, అది ఎవాపరేటింగ్. ఆ డాట్స్ అన్ని కలిపి డ్రాప్లెట్స్గా మారుతుంది. ఆ డ్రాప్లెట్స్ తర్వాత దాన్ని కండెన్సేషన్ అంటారు. ఆ మేఘమే కదిలిన తర్వాత దాంతోనే బ్లాక్ క్లౌడ్స్ అనేవి, బ్లాక్ క్లౌడ్స్ తయారపడతాయి. ఆ డ్రాప్లెట్స్ బ్లాక్ క్లౌడ్ తయారయ్యాక తర్వాత ఏమవుతుందంటే, ఆ కండెన్సేషన్ వాటర్ డ్రాప్లెట్స్ అనేది మెల్ల